అందరికీ నమస్కారం. ఈ స్టోరీ ఒక అబ్బాయి స్టోరీ. పూర్తిగా వింటే అర్థమవుతుంది. మీరు గాఢంగా ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదని వేరే వారిని పెళ్లి చేసుకున్నారా? అలా అవ్వడానికి కారణాలు ఏమిటి? నేను గాఢంగా ప్రేమించిన అమ్మాయి నన్ను కాదని వేరే వాళ్ళని చేసుకుంది. ఆమె కోసం కెరియర్ కూడా స్పాయిల్ చేసుకున్నాను. కారణం ఏమైనా ఇప్పుడు కారణాలు తవ్వుకోవడం ఇష్టం లేదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నన్ను ప్రేమించిన అమ్మాయిని కదనుకున్నాను. ఎందుకంటే నేను అప్పుడు బచ్చగాడిని కాబట్టి. ఇద్దరము ఒకటే కమ్యూనిటీ. బట్ ఆమె మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్లోకి వెళ్ళిపోయింది. నిజానికి ఆ అమ్మాయి నోటితో చెప్పలేదు, నోటితో చెప్పకద్దంతో చెబుతుంది అని అక్కడక్కడే పేపర్ మీద వ్రాయచ్చు, సైగలు చేయొచ్చు. ఈటీసీ వాళ్ళ అన్నం నేను ఇద్దరం క్లాస్మేట్స్. ఆమె మా ట్యూషన్కి వచ్చేది. ఆమె కూడా సేమ్ బ్రాంచ్, కాకపోతే ఉమెన్స్ కాలేజీ. డిగ్రీలో ఉన్నప్పుడు మా అక్క క్లాస్మేట్ నన్ను అడగకుండానే అడిగింది. మట్టి బుర్ర నాది, లైట్ వెలగలేదు. వాళ్ళ అమ్మగారు తర్వాత మన ఇంటికి వచ్చారు. నన్ను పలకరించేది వాళ్ళ అమ్మ. కెరియర్ ఏం చేద్దామనుకుంటున్నావు అంటూ. ఆవిడ బాధ నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమయ్యింది. ఆ అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చారు. ఆమె ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. నిజానికి నేను గూఢంగా ప్రేమించిన అమ్మాయి నా ముఖం చూసింది, రెస్పాండ్ అయ్యింది కూడా. తన వెనకే పాడుతుంటే పలకరించేది, నాతో పాటు టైం స్పెండ్ చేసేది. కానీ ఆమె కోసం కాలేజీ మారాను, కెరియర్ చేంజ్ చేసుకున్నాను. అయినా ఉపయోగం లేదు. అయినా నాలాంటోడికి ఎందుకొచ్చాను క్వశ్చన్స్. అదే ఏదో సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ చెప్పుల పువ్వు పెట్టుకుని తిరిగినట్లు. అదంతే. ఇప్పుడు అందరూ హాయిగా పిల్లల పాపలతో ప్రశాంతంగా ఉండి ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వెలగబట్టం 2 సంవత్సరాలు. ఒక అమ్మాయి పుట్టినరోజులు క్యాండిల్ లైట్స్ కేక్ ఆర్డర్ చేస్తే రెస్టారెంట్లో తెచ్చారు. అందరూ విషెస్ చెప్పారు. ఆ తర్వాత ఎన్నో రోజులకి, సంవత్సరాలకి ఫేస్బుక్లో దొరికింది. నేను ఎక్కువగా ఎవరికైనా మొదటగా పలకరించేది నమస్తే అంటూ. నమస్తే వరకు కూడా రాలేదు. ఆమె ఫస్ట్ అడిగిన మాట, నీ దగ్గర ఆ పాత డాటా ప్రోగ్రామ్ ఉందా అంటూ. నాకు వాళ్ళ మంది సారీ, మీరెవరో నాకు తెలియదు అంటూ మెసేజ్ చేశా. తను ఊరుకుంటుందా? ఫోటో పెట్టింది మా ఇద్దరిది. నేను అతి తెలివిగా హూ ఈజ్ దిస్ అని పెట్టాను. మనిషి బాగుండేది. నాలాంటి వాళ్ళని ఇద్దరిని ఒక గుద్దుతో మట్టి కరిపించగలదు. చిన్న సైజు కారణం మల్లేశ్వరిలా. అలా అని నేనేమి మంచోడిని అనను, కానీ అలవాటైపోయింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏమని మీకు అర్థమయ్యింది అనేది చెప్పండి మీరే. అందరికీ కృతజ్ఞతలు పూర్తిగా విన్నందుకు.